ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభునామాన వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వశక్తిమంతుడా, కృప కలిగిన ప్రభువా, నీ లేఖన భాగములో నుండి కొన్ని మాటలను మేము ధ్యానిస్తుండగా మాపై నీ దృష్టి నుంచి నువ్వు మాతో మాట్లాడి మా జీవితాలను ప్రభువా ఆత్మీయంగా బలపరచబడటకును, నైనా మా జీవితాలలో అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందుకున్నటకును, మమ్మల్ని మేము సరిచేసుకున్నటకును నీ కృప మాపై ఉంచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, ఈ సమయము మిక్కిలి అనుకూలమైన సమయము, ఆశీర్వాదకరమైన సమయము. దేవునికి మన దైనందిన జీవితంలో కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు దేవునితో సహవాసం చేస్తే మనకు తప్పకుండా దేవుడు తన మెండైన ఆశీర్వాదంతో మన కుటుంబాలను ముందుకు కొనసాగిస్తాడని నమ్మకంతో ఈ దినాన కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపాలు కలవు. యెరూషలేములో బెతెస్దా కోనేరు అనేది కలదు. ఆ కోనేటిలో 5 మంటపాలు ఉన్నాయి. కోనేరు అనగా దేవుని యొక్క సంఘము. 5 మంటపాలు అనగా దేవుని సేవకులైన వారు, సంఘ పెద్దలైన వారు ఆత్మీయంగా సంఘములో ప్రార్థనాపూర్వకంగా దేవునితో సహవాసం చేయగలిగిన వారుగా ఉంటున్నారు. ఆ రీతిగానే ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, దేవుని సంఘములో దైవజనుడు దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ వాక్యము ద్వారా వారి హృదయంలో ప్రేరేపణ కలగజేసి వారి పాపములను ఒప్పింపజేసి పశ్చాత్తాపపడినట్లుగా, క్షమాపణ పొందినట్లుగా ఆ మాట ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వారి హృదయాన్ని తాకుతూ ఉంటాడు. అందుకై ఈ కోనేటిలో ఆయా సందర్భాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు ఆ కదిలించబడుతున్నటువంటి నీళ్ళలో మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో వారు ఎంతటి రోగము కలిగిన వాడైనా స్వస్థత నొంది బయటికి రావటం లేఖనములో రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు, సంఘములో సహవాసంగా కూడి మనం ప్రార్థించే సమయంలో, లేక దేవుని వాక్యము వినుట ద్వారానో మనము మన హృదయాలను కదిలింపబడి మన హృదయాలలో దేవుని గురించిన సంగతులు లేఖనానుసారంగా మనం విన్నప్పుడు, ఆత్మానుసారంగా మనం విన్నప్పుడు, ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనలో పాపము మనలను పవిత్రునిగా చేయటానికి, ఆ లేఖనము మన పాపము నుండి మనల్ని విడిపించటానికి అది ఎంతగానో దోహదపడుతుంది. అందుక ఇక్కడ ఎంతటి వ్యాధి కలిగిన వాడైనా ఆ కోనేట్లో మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో వారు ఎంతటి రోగము కలిగిన వాడైనా స్వస్థత నుండి శుద్ధుడై పైకి వచ్చినట్టుగా లేఖనములో రాయబడి ఉంది. అయితే అదే స్థలంలో 38 ఏళ్ల నుండి పక్షవాయువు గల వారిని మనం చూస్తూ ఉంటాం. స్నేహితులారా, ఆయన లేవలేడు, నిలబడలేడు, పడుకునే ఉంటాడు. 38 ఏళ్ల నుండి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆయనను కిందకి కోనేటిలోనికి దించేవారుగా లేరని యేసు ప్రభువారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఒక్క పాపిని రక్షించడానికి తన ప్రయాసను గుర్తెరిగి ప్రభు ఆ స్థలానికి నడిపించబడ్డాడు. కాబట్టి ఈయన అంటాడు కదా, నేను చాలా కాలం నుండి ఆయన ఉన్నాడని యేసు గ్రహించి, నీవు స్వస్థత నొందగోరుచున్నావా అని ప్రభు అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అంటాడు. కానీ తను మాత్రము ఆ గట్టు మీదే ఉండి ఎప్పుడైతే నీళ్లు కదిలింపబడుతున్నాయో ఆయనకు తెలిసి కూడా తొందరగా లేక తెగించి విశ్వాసంతో ఆయన దిగలేకపోతున్నాడు. అందుకై ప్రియ స్నేహితులారా, 38 సంవత్సరాల నుండి ఉన్నాడంటే ఆయన ఎన్ని సందర్భాలు చూసి ఉంటాడు.
ఆయన ఎన్ని విధములుగా గమనించి ఉంటాడు. ఆ స్వస్థత జరిగే ఆ సమయంలో ముందుగా ఆయనకు ఒక విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంటాడు కదా. కాబట్టి ఆయన ఎంత మాత్రం కూడా కోనేటిలో దిగటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అవిశ్వాసంతో ఉంటున్నాడు, అపనమ్మకంతో ఉంటున్నాడే కానీ, కోనేటి పక్కన ఉంటున్నాడే కానీ ఆయనలో ఏం లేదంటే విశ్వాసము లేదు, అవిశ్వాసిగానే ఉంటున్నాడు. సంఘములో మనం ప్రార్థిస్తుంటాం, పాటలు పాడుతుంటాం, ఆరాధనకు వెళ్తుంటాం, వాక్యం వింటూనే ఉంటాం, కానీ ప్రియ బిడ్డలారా మనము అవిశ్వాసులుగానే మిగిలిపోతూ ఉంటాం. ఆ రీతిగానే మన జీవిత యాత్ర కూడా కొనసాగుతుంది. ఆ రీతిగానే ఈ దినాలలో పక్షవాయువు గల వాడు 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు, కానీ కోనేటిలోనికి దిగటానికి తనకు తాను విశ్వాసంతో పట్టుదలతో ఏమైనా పర్వాలేదు, నేను అక్కడ ఒకవేళ మరణించినా పర్వాలేదు అని తెగించి దిగలేకపోతున్నాడండి. మన జీవితములు కూడా మందిరానికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కానీ దేవుని యందు విశ్వాసం ఎడతెగని ప్రార్థన కొంతమంది అయితే చేస్తున్నాం నిజమే, కానీ మనము దేవుని గురించి, ఆయన చిత్తాన్ని గురించి మనము లోబడలేకపోతున్నాం, ఆయన మాటకు లోబడలేకపోతున్నాం, విశ్వాసములో నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యేసు ఆ స్థలానికి వచ్చిన వెంటనే నువ్వు స్వస్థత నొందగోరుచున్నావా అని ప్రభు అడిగినట్టుగా లేఖనంలో చూస్తూ ఉంటాం. నిజమే, ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడో ప్రభుకు తెలుసు. స్వస్థత అయితే కావాలి, కానీ విశ్వాసం అయితే లేదు. అందుకే ప్రభు నీ పరిపెత్తుకొని నీవు వెళ్ళు, నడుమన్నాడు ప్రభు. తక్షణమే 9వ వచనములో తక్షణమే ఒకే ఒక మాట, నువ్వు పరిపెత్తుకొని నడుమనగానే తక్షణమే అతను పరిపెత్తుకొని దిగ్గున లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు. దేవుని మాటలో ఎంత శక్తి ఉందండి. ఆ శక్తిని గ్రహించలేక మనము దేవుని వాక్యమును వింటున్నాం, ఆరాధనకు వెళ్తున్నాం, ఆరాధనలో పాలుపంచుకుంటున్నాం, కోనేరు అనేటువంటి మందిరములో, సంఘములో, సహవాసములో ఆత్మీయంగా మనము దేవుని ఆరాధిస్తున్నామే, కానీ దేవుని మాటలు మన చెవిని వినబడ్డప్పుడు ఆ మాట మన హృదయంలో ఎలాగూ స్పందిస్తున్నాం, ఎలాగూ కార్యము మన హృదయంలో జరిగిస్తుందో మనలో మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామాన మనవి చేస్తున్నాను. స్నేహితుడా, అందుకై కోనేటిలోనికి వెళ్ళకుండగా తక్షణమే యేసుక్రీస్తే సాక్షాత్తు తన యొద్దకు వచ్చి నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఎదురు చూస్తున్నాడు. కానీ అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఎదురు చూసే వ్యక్తిని స్వస్థత నొందేటట్టుగా ప్రభు ఒక్కటే ఒక మాటతో నీ పరిపెత్తుకొని నడుమన్నాడు. ఆ రీతిగానే ఇక్కడ ఒక మాట చూస్తాం మనం. యేసుక్రీస్తు తనను బాగు చేసినప్పుడు కృతజ్ఞుడై ఉండకుండగా, దేవునికి లోబడకుండగా, ప్రార్థించకుండగా, ఆయనను గురించిన సంగతులు తెలుసుకునకుండగా ఆయన కొన్ని దినాలు ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయములో ఉంటే 5వ అధ్యాయము 13వ వచనం, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు, ఆ చోటున గుంపులు కూడియుండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. ఎందుకంటే చాలామంది జనాలు ఆ స్థలంలో ఉన్నారు కాబట్టి తనను స్వస్థపరిచినటువంటి యేసయ్యను గుర్తెరగలేకపోయాడు. మంచిదే, చాలా సంతోషమే. యేసు మాట ద్వారా స్వస్థత నొందిన వ్యక్తి యేసును గుర్తించుకోలేకపోయాడు. నిజమే, నిరుత్సాహంతో ఉండవచ్చు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఆయన పడుతున్నటువంటి కష్టము, ఆయన అనుభవిస్తున్నటువంటి వేదన, చింత, దుఃఖము ఒక్క క్షణములో యేసు ప్రభు మాట ద్వారా స్వస్థత కలిగినప్పుడు ఆ వ్యక్తిని స్వస్థత కలిగించినటువంటి యేసయ్యను గుర్తించలేకపోయాడండి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనకిచ్చిన ఈ దినాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదమును, భార్య బిడ్డలను మనము కలిగి ఉన్నాం, వాటన్నిటినీ అనుభవిస్తున్నాం. కానీ వాటన్నిటినీ మనకు ఇచ్చిన దేవుని మనం మర్చిపోతున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ దినము మనము బ్రతికి ఉన్నామంటే కేవలం ప్రభు కృప మాత్రమే అని మనము గ్రహించలేకపోతున్నాం.
ఆయన తక్షణమే ఒకే ఒక మాట ద్వారా స్వస్థత నొంది కూడా దేవుని గుర్తించలేకపోయాడు. దేవుని ఆ దేవుని ఆ మాట అంత ప్రభావం కలిగినది. తనలో ఉన్నటువంటి బలహీనతను తొలగిపోయింది, ఆవేదన తొలగిపోయింది, అవిశ్వాసము తొలగిపోయింది, శరీరము స్వస్థత నొందింది, దిగులు చింత యావత్తు తొలగిపోయిన ఎంత గొప్ప దేవుడండి. అంత గొప్ప దేవుడు తనకు స్వస్థత కలగజేసినప్పుడు కృతజ్ఞుడై ఆయనను గుర్తించకుండా ఉన్నాడంటే మన మానవ జీవితంలో ఎంత దేవునికి ఎంత దూరంగా ఉంటున్నామో మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు కదా, ఇక్కడ మనం చూసినప్పుడు వారు చూచి ఇదిగో స్వస్థత నొందినది. ఇక్కడ అంటాడు కదా ప్రభువారు ఆ జనసమూహములలో యేసును గుర్తించలేకపోయాడు, కానీ యేసు తనను గుర్తించాడు. కానీ యేసు ఒక దినాన ఆయనను చూచి ఒక మాట అంటాడు. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా ఏమన్నాడు? చక్కటి మాట చెప్పాడు ప్రభు. ఇగో నీవు స్వస్థత నొందితివి, చాలా మంచిది, కానీ నీ పాపమును ఒప్పుకో, ఇక నువ్వు పాపం చేయవద్దు అని ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో, పాపమును క్షమించగలిగిన వాడు క్రీస్తు కదా. పాపమును ఆయన ప్రస్తావించాడంటే ఆయన యేసై ఉంటాడు అని గమనించాడు. పోయాడు, తనను ప్రాధాయపడలేకపోయాడు, తనను ఆరాధించలేకపోయాడు, నమస్కరించలేకపోయాడు. ప్రియ స్నేహితులారా, నిజమా ఇంత గొప్ప కార్యం చేసిన యేసయ్య మరొక పర్యాయం నాతో మాట్లాడినాడు అని కృతజ్ఞుడై వందన సమర్పణ చెప్పకుండగా, తనకు లోబడకుండగా, తనను సంతోషపరచకుండగా, తన పాదాలు పట్టుకోకుండగా, తను నమస్కరించకుండగా, ప్రియబిడ్డలారా కృతజ్ఞత చూపించకుండగా, ప్రియబిడ్డలారా ఆయన ఒక మాట అంటాడు. ఏంటంటే, వాడు వెళ్ళి తన్ను స్వస్థత పరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఎక్కడ చెప్పాడట? యూదులు అనేక మంది యేసయ్యను ఎక్కడ ఆయనను కృంగదీయాలా, ఎక్కడ ఏ మాట ద్వారా ఆయనను బలహీనపరచాలా, ఏ మాట ద్వారా ఏ కార్యము ద్వారా ఆయనను తప్పు పట్టాలన్నట్టు యూదులకు ఈ స్వస్థత నొందిన వ్యక్తి నన్ను బాగు చేసిన వాడు యేసయ్యని యూదులతో చెబుతున్నాడండి. ప్రియ స్నేహితులరా, ఎంత గొప్ప అపనమ్మకమైన వ్యక్తి, ఎంత గొప్ప ద్రోహము కలిగిన వాడు, తనను మేలు చేసిన వానినే కీడు తలపెట్టడానికి సూచినవాడు, తనను బాగు చేసిన యేసయ్యకే ద్రోహము తలపెట్టినటువంటి ఈ వ్యక్తి. ప్రియ స్నేహితులరా, మన జీవితంలో కూడా అనేకమైన మేలు అనుభవిస్తూ ఉంటాం, కానీ కఠినమైన పరిస్థితుల్లో మన యుద్ధకు వచ్చినప్పుడు, శ్రమలు శోధనలు హింసలు మన యుద్ధకు వచ్చినప్పుడు యేసు ఎవరో నాకు తెలియదు అనేవారు చాలామంది ఈ లోకములో ఉన్నారండి. నిజమే ప్రియ స్నేహితులరా, ఈయన కూడా స్వస్థత నొందాడు, బాగుపడ్డాడు, యేసు రెండవసారి కనబడ్డాడు. ఇక నీవు పాపము చేయకు, స్వస్థత నొందితివి, చక్కగా జీవించు అని రెండో పర్యాయం కూడా తనను గద్దించినట్టుగా ప్రేమించుతూ ఉంటే ఈయన వెళ్ళి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి, యూదుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే, నన్ను బాగు చేసినవాడు యేసు. ఎంత ద్రోహి అండి, ఎంత ద్రోహి అండి. ఒక మాట మనం చూద్దాం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసును హింసించిరి. ఏం చేస్తారండి? ఈ కార్యం ఎప్పుడు జరిగింది? విశ్రాంతి దినము మందు జరిగింది. విశ్రాంతి దినము పనులు చేయకూడదు, దేవుని ఆరాధించాలి, మందిరములో ఉండాలి, అది పవిత్రమైన దినము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక వ్యక్తిని బాగు చేశాడు. పాపము నుండి, శోధన నుండి, అపాయము నుండి, మరణము నుండి, తన దుఃఖము నుండి, తన శ్రమ నుండి, శరీర రుగ్మత నుండి తనను విడిపించాడు. ఇది సంతోషకరము కాదా? ప్రియ స్నేహితులారా, దేవుని బిడలరా,
విశ్రాంతి దినము ఆ కార్యము చేసినందుకు, ఒక వ్యక్తిని మరణం నుండి విడిపించినందుకు యూదులు యేసును హింసించిరి. ఎందుకంటే అది విశ్రాంతి దినమని. ఈ బాగుపడిన వ్యక్తి, స్వస్థత నొందిన వ్యక్తి, ఈయన ఎంత ద్రోహము తలపెట్టాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ రీతిగా ఉన్నాం? బాగుపడిన వ్యక్తి కృతజ్ఞత కలిగి దేవుని యందు నమ్మకంతో, యథార్థంతో స్వార్థను ప్రకటించకుండగా, లేక తన స్థితి ఇతరులకు తెలియచేయకుండగా, ప్రియబిడ్డలారా, దేవుని గురించిన సంగతులు ఇతరులకు తెలియజేయకుండగా, తన స్థితిని ఇతరులకు తెలియజేయకుండగా, తాను శత్రువులతో చేయి కలిపి దేవుని హింసించే వ్యక్తిగా మారిపోయాడండి. మనం కూడా మన జీవితంలో దేవుని ఏ రీతిగా హింసిస్తున్నాం, ఏ రీతిగా దుఃఖపరుస్తున్నాం? మనము అనేక విధములుగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ, భార్యాబిడ్డలు కలిగి దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో నుండి తృప్తిగా మనము జీవించడానికి దేవుడు ఆలోచన శక్తిని మనకు అనుగ్రహించినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు, అపాయములు కలిగినప్పుడు, అనేక రీతులుగా మనల్ని తప్పించిన దేవునికి మన జీవితంలో మనం కృతజ్ఞత చూపించకుండగా, తనను గురించి ఇతరులకు తెలియపరచకుండగా కఠినమైన మనసు కలిగిన వారుగా ఉంటున్నామా? మనల్ని మనొకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయము మనకు దేవుడిచ్చిన సమయము. మనకు సమయం ఉండగానే, దేవుడు మనకు తోడుగా ఉండగానే, దేవుని సహాయమును మనం కోరుకుంటూ ఇతరులకు, అనేక మందికి దేవుని గురించిన సంగతులు తెలియపరచాలని ప్రభునామాన మనవి చేస్తున్నాను. దేవుడు మనకిచ్చే గొప్ప మేలును మనము పొందుకోవాలంటే, శాశ్వతమైన కృప మనపై ఆయన కుమ్మరించబడాలంటే, ఉంచాలంటే, ప్రియబిడ్డలారా, ఆయన కృపకు పాత్రలుగా ఉండాలంటే మన జీవితంలో దేవుని యొద్ద కృతజ్ఞతాపూర్వకంగా, నమ్మకంగా, యథార్థంగా జీవించే వ్యక్తిగా, ఆ బెతెస్దా కోనేరులో అనగా సంఘములో వాక్యమును వింటూ, మన హృదయాలను సరిచేసుకుంటూ, హృదయములో ఉన్నటువంటి లోపాలను వాక్యం ద్వారా సరిచేసుకుంటూ, విడిచిపెట్టబడిన పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపము నొంది దేవుని యొద్ద పాపమును ఒప్పుకొని దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ ద్రోహులుగా ఎంత మాత్రం మన జీవితంలో మనం మిగిలిపోకూడదని ప్రభునామాన మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. సర్వశక్తి కలిగిన తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభువా. ఈ దినము మేము ప్రభువా, నిజమే కోనేటి యొద్దకు ప్రభువా మేము వెళ్తున్నాం, మందిరము యొద్దకు వెళ్తున్నాం, సంఘము యొద్దకు వెళ్తున్నాం, సావాసములో పాలు పంచుకుంటున్నాం. కానీ ప్రభువా, వాక్యము మా హృదయంలోనికి వచ్చినప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకోలేకపోతున్నామయ్యా. సరిచేసుకోగలిగిన వాడు స్వస్థత నొంది, పశ్చాత్తాపము నొంది వెళ్ళిపోతున్నాడు ప్రభువా. మేము పశ్చాత్తాపము నొంది, స్వస్థత నొంది నైనా కోనేటిలో నుండి, సంఘములో నుండి, సావాసములో నుండి నైనా ఆశీర్వాదకరంగా బయటికి వెళ్ళటానికి కృప చూపించండి. ఇదిగో తండ్రి, 38 సంవత్సరాల నుండి కోనేట్లో పడి ఉన్న వ్యక్తిని మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ రీతిగా మేము ఉండకుండగా, నైనా అవిశ్వాసులుగా ఉండకుండగా ప్రభువా, నైనా నీ నామములో ప్రభు నిన్నే హెచ్చించే వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయండి. ఆ రీతిగా ప్రభువా, ఇదిగో నిన్ను కలిగి కూడా, నిన్ను చూచి కూడా ప్రభువా, మరొక పర్యాయం ప్రభువా, కృతజ్ఞత చూపించకుండగా, నిన్ను నమస్కరించకుండగా, నీకు సాగిలపడకుండగా ప్రభువా, నైనా వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్ళిపోవటం మాత్రమే కాదు ప్రభువా, యూదులకు తెలియపరిచిన వ్యక్తి నైనా ఎంతగానో మేలు పొంది ప్రభువా, ఆ మేలును స్వీకరించి కూడా, అనుభవిస్తూ కూడా నీపై కుట్ర చేసి ప్రభువా, నమ్మక ద్రోహం చేసిన బిడ్డను కూడా మీరు క్షమించారయ్యా. అటువంటి వారిగా మేము ఉండకుండగా, నిన్ను సంతోషపెట్టు వారిగా, నిన్ను ఘనపరిచే వ్యక్తులుగా, నీ నామమును ఆరాధించి కీర్తించే వ్యక్తులుగా, ఆశీర్వాదమును శాశ్వత కృపను పొందుకునే వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయమని నీ ప్రియ కుమారును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రభునామాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.